యేసుక్రీస్తుని నమ్ముకొని, యేసే నిజమైన దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయన పాదముల చెంతే పాప క్షమాపణ అని నువ్వు విశ్వసించి ఆత్మీయ జీవితంలో నీ యాత్రను ఆరంభించావు. నీ యాత్ర మరి ఏదో సజావుగా కొన్నిసార్లు సాగకపోవచ్చు. అడుగడుగున నీకు ప్రతికూలతలు ఉండొచ్చు. ఆ ప్రతికూలతలో మనం చేయాల్సిన పని ఏంటిదనంటే, మోషే దేవుని తట్టు చూసినట్టు దేవుని తట్టు మనం కూడా చూస్తే తప్పకుండా కృపనిస్తాడు. అయితే ఒక్కొక్కసారి ఒక్కొక్క గడియ ఒక్కొక్క ఘట్టం దాటుతున్నప్పుడు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని కార్యాలని మనం తలపోసుకుంటా, ఒకప్పుడు నేను ఎలాంటి పరిస్థితులు నాకు వచ్చినాయి, దేవుడు నన్ను విడిపించాడు, ఒకప్పుడు ఇంత కష్టం వచ్చింది విడిపించాడు అని అవి ఆ దేవుని కార్యాలు గనక మనకు జ్ఞాపకాలలో ఉంటే, అలా జ్ఞాపకం ఉంచుకున్నటువంటి వాళ్ళని, దేవుని కార్యాలను మరిచిపోకుండా దేవుని కార్యాలను మనస్సులో నింపుకున్నటువంటి వాళ్ళనే దేవుడు మంచి మనస్సు కలిగిన వారని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.